మీరు అన్నట్టు రాజకీయాల్లో ఎదగడం అనేటువంటిది అవసరం, ఎదగడం అవసరం, పోస్టులు కావడం అవసరం, కానీ అవే పరమావధి కావద్దనేది నా భావన. అంటే ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మీలాంటి వాళ్ళు కావచ్చు, మీలాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కావచ్చు, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయా? వస్తాయి క్రాంతి, ఎందుకు రావు? డెఫినెట్గా వస్తాయి, వస్తాయనే కదా. అంటే రాజకీయాలలో కొంత మౌలికమైనటువంటి మార్పులు రావాలని మనం కోరుకుంటున్నాం, కానీ ఒకవైపు చూస్తే నిరాశంగా కూడా కనబడతా ఉంది. ఎందుకంటే రాజకీయాలన్నీ కూడా డబ్బుల చుట్టూ అలుకపోయినాయి. తర్వాత కోటీశ్వర్లు మినియర్లు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తారనేటువంటి ఒక భావన వచ్చింది. తర్వాత నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు అట్లా తయారు చేసింది మీ నాయకుడే కదా అని అంటే, మా నాయకుడు ఎందుకు తయారు చేస్తాడు క్రాంతి? మా నాయకుడు అనేక మంది కింది స్థాయి నుండి ఉన్నటువంటి వాళ్ళను రాజకీయాల్లోకి తెచ్చిండు. చాలా మంది, ఇప్పుడు గాదర్ కిషోర్ ఆయన ఏమైనా కోటీశ్వరుడా మిలియనరా? బాలక సుమన్ ఏమైనా కోటీశ్వరుడా మిలియనరా? ఎవ్వరు మా దానిలో ఉన్నోళ్ళు నువ్వు 50% చూడండి. నువ్వు తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, స్వామి గౌడ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు ఏం పెద్దగా రాజకీయ వెనుక ఏదో ఉండి వాళ్ళ నానో తాతో ఎమ్మెల్సీలు వస్తారు రాజకీయాలు అన్నప్పుడు ఒక 50 కలయిక ఉంటుంది అనుకో కంపోజిషన్. ఈ కాస్ట్లీ రాజకీయాల కారణం ఎవరు? సమాజం. చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరూ ఒక్క రాజకీయ పార్టీ. మేమేం అతీతులమని నేను అంటలేను. అంటే ఏమైపోయిందంటే అధికారం కావాలి, రాజకీయాల్లోకి రావాలి, వచ్చి ప్రజలకు మనం అనుకున్నవి చేయాలన్నప్పుడు డెఫినెట్గా ఎదుటివాడితో పోటీ పడేటువంటి ఒక అనివార్య స్థితి ఎదురైతా ఉంది. మీరు ఒక ఉద్యోగిగా చెప్పండి, లేకపోతే తెలంగాణ పౌరుడిగా చెప్పండి, నిజంగా 10 రూపాయలు లేకపోతే 20 రూపాయలు లేకపోతే ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక 100 కోట్లు, ఒక 50 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీ ఖర్చు అవుతున్నాయి. ఖర్చు పెట్టిన వ్యక్తి ఆ 50 కోట్లు 100 కోట్లు తీయాలని చూస్తాడా? ఫస్ట్ ప్రజలకు న్యాయం చేస్తాడా? తీయాలని చూస్తాడు క్రాంతి. డెఫినెట్ గా. ఇప్పుడు ఒక 100 కోట్లు పెట్టినోడు ఏం ఆలోచిస్తాడు క్రాంతి? నిజంగానే తాత తల్లిదండ్రులు, నా దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయి అనుకో, మా ఫాదర్ ఒక 5000 కోట్లు సంపాదించి పెట్టిపోయాడు, ఓ 2000 కోట్లు ప్రజల కోసం ఖర్చు చేసి పోటీ చేసి గెలిస్తే పర్వాలేదు. కానీ 5 అసలే లేకుండా 200 కోట్లు పెట్టుకొని 400 కోట్లు కావాలనుకుంటారు. డెఫినెట్ గా అటువంటి పద్ధతి ఉంటుంది. అటువంటి రాజకీయ నాయకులు బీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు అని అంటే ఉంటారు. ఇప్పుడు నేను మా పార్టీ రాజకీయాలు, అన్ని రాజకీయ పార్టీల్లో మా పార్టీ ఒకటి. మా దానిలో కూడా కొంతమంది ఉంటారు, ఉండకుంటే ఎట్లుంటారు? ఉంటారు. ఉండేపటికే పోతున్నారు కదా, అటు ఇటు మారేటోళ్ళంతా చూస్తున్నావు కదా. రైట్, ఓకే ఓకే ఓకే. అంటే మారేటోళ్ళని అంటారు మీరు మళ్ళీ తిరిగి ఉంటారు అంటున్నా. అప్పుడో ఇప్పుడో లిట్మస్ టెస్ట్ ఎప్పుడైతుంది క్రాంతి? నువ్వు అటా ఇటా అని తేల్చుకోవాల్సిన సందర్భంలో వానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విలువలు బయటపడతాయి. విలువలు బయటపడడానికి కొంత టైం పడుతుంది ఒక్కొక్కరికి. దేవి ప్రసాద్ సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందా? పార్టీ సేవలను దేవి ప్రసాద్ ఉపయోగించుకుంటుందా? నా సేవలు పార్టీ ఉపయోగించుకుంటుంది. పార్టీ సేవలు నాకేం ఉపయోగపడతాయి క్రాంతి? ఎందుకు? నాకు ఏం అవసరం అని? నేను ఇప్పటి వరకు పార్టీని ఉపయోగించి ఏం చేసింది లేదు. ఓ కాంట్రాక్ట్ చేయలేదు, ఓ పైరవి చేయలేదు, నా వ్యక్తిగతమైనటువంటి విషయాలు అడగలేదు. ఎందుకు అడుగుతాం? బంగ్లా బాగానే కట్టిరు కానీ ఇప్పుడు మనం ఉన్నది ఈ బంగ్లా కట్టింది మెదక్లో ఇల్లు అమ్మిన క్రాంతి. చెప్తా నీకు డీటెయిల్స్. మెదక్ అమ్మి నా మొత్తం ఆస్తి అమ్మేసిన క్రాంతి. మెదక్లో నాకు వీర హనుమాన్ కాలనీలో ఉన్న 200 గజాల ఇల్లు టోటల్గా అమ్మేసిన.